హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి చామగడ్డ చారుకి నేనైతే ఆయిల్ పోసుకున్నా. ఆయిల్ వేడయ్యాక పోపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర. పోపు గింజలు వేడయ్యాక ఉల్లిగడ్డ వేసుకోవాలి. 2 ఉల్లిగడ్డలు పెద్ద సైజు. కలుపుకోవాలి. ఉల్లిగడ్డ గోల్డెన్ కలర్ వచ్చేదాకా కొద్దిగా వేగనివ్వాలి. అల్లం వెల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిగడ్డ వేగినాక కలుపుకోవాలి. ఉల్లిగడ్డ వేసుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు చామగడ్డ చారులో బాగుంటుంది. కరివేపాకు వేగాక చామగడ్డలు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. చామగడ్డ నూనెలో కొద్దిగా ఉడికిన తర్వాత కారం పొడి వేసుకోవాలి. 2 స్పూన్స్ ఉప్పు వేసుకోవాలి. మళ్ళీ కలుపుకోవాలి. చామగడ్డ ముందే ఉడికించుకున్నాం కదా, అందుకోసమే కొద్దిగా లైట్గా సిమ్లో పెట్టుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూడాలి. కొద్దిగా మగ్గినది చామగడ్డ నూనె పైకి వచ్చేస్తుంది. చామగడ్డ అడుగు మెత్తగా ఉడికిపోయింది. ఇవి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత తీసుకున్న తర్వాత గుజ్జు పులుపు ఇందులో పోసుకోవాలి. పులుపు ఇందులో పోసుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి. కొద్దిగా మరిగిన తర్వాత చామగడ్డలు అందులో వేసి కొద్దిగా పులుసు మరుగుతుందా చూద్దాం. కొద్దిగా బాగా దగ్గరికి అవుతుంది, చిక్కబడుతుంది. చిక్కబడే ముందే చామగడ్డ ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. మెంతులు, జీలకర్ర, ధనియాలు పొడి
మెంతులు జీలకర్ర పొడి వేసుకున్న తర్వాత ధనియాల పొడి ఇట్లా అందులోనే ఉంది. ముందుగా రెడీ చేసుకు పెట్టుకున్నాం కాబట్టి కొద్దిసేపు మరగనివ్వాలి. మరగనిచ్చిన తర్వాత మూత పెట్టుకొని ఒక స్పూన్ బియ్యపు పిండి వేసి కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి బాగా. కలిపి పెట్టుకున్న పిండి ఇందులో పోసుకోవాలి. పులుసుల పోసుకొని కలుపుకోవాలి. కొద్దిగా చిక్కబడుతుంది, టేస్టీగా ఉంటుంది. ఆప్షన్ బియ్యం పిండి అయినా సరే, శనగపిండి అయినా సరే. ఇక 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. కొద్దిగా మసాలా, కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఇక చామగడ్డ చారు రెడీ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.